ఇప్పుడు లక్ష్మీదేవిని పూజిస్తూ వస్తున్నాం మనం. అంటే లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి? దానికంటూ ఏమైనా ప్రత్యేక నియమం ఏమైనా ఉందా? నియమం అంటేరా ఫస్ట్ పండగ అనగానే మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఇల్లుని పరిశుభ్రంగా చేసుకోవటం. అంటే రోజు చేసుకోవట్లేదని కాదు. ఒకవేళ రోజులో ఏదైనా మూలలు గానీ అలాంటివి మిగిలిపోయినా కూడా ప్రతి మూల ఇంట్లో ప్రతి మూల కూడా పరిశుభ్రంగా చేసుకోవాలి. అందుకే నువ్వు చూస్తే ఈవెన్ 80s 90sలో కూడా పండగ వచ్చిందంటే దులుపుతారనమాట. అవును. అంటే డైలీ దులపలేరు కదా. సో అట్లీస్ట్ పండగలప్పుడు సో మనదంతా సైంటిఫిక్గా మన పండగలన్నిటికీ కూడా సైంటిఫిక్గా చాలా వాల్యూ ఉన్నాయి అనమాట. అందుకే ఫస్ట్ బీయింగ్ ఏ హిందూ ఫస్ట్ మన పండగలు మనం రెస్పెక్ట్ చేసుకోవాలి. దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్స్ కూడా మనం ఫాలో అవ్వాలి, అదర్ దాన్ క్రాకర్స్ హ్యాపీనెస్తో పాటు. సో కాబట్టి ఫస్ట్ ఇల్లుని పరిశుభ్రంగా చేసుకోవాలి. చేసుకొని మనం ఒక పీట అంటే ఇప్పుడు మనం ఫెస్టివల్ కాబట్టి జనరల్గా మనం దేవుడి గది కానీ దేవుడిని పెట్టుకున్న ప్లేస్లో రెగ్యులర్గా చేసుకునేది కాకుండా మళ్ళీ ఒక ప్లేస్లో అంటే తూర్పు కానీ ఉత్తరం దిక్కు కానీ సపరేట్గా ఒక చిన్న టేబుల్ లేదా పీటను చిన్న ఏదో ఒకటి మ్యాటో వేసుకొని పటాలు ఉంటే పటాలు లేదా విగ్రహాలు ఉంటే విగ్రహాలు వినాయకుడిది మన లక్ష్మీదేవిది పెట్టుకోవాలి. పెట్టుకొని ఫస్ట్ విఘ్నాలు ఏమీ లేకుండా మనం ఏదైతే పండగ చేసుకుంటున్నామో దీనికి విఘ్నాలు ఏమీ లేకుండా ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి. సో దాని తర్వాత లక్ష్మీదేవికి 3 రోజులు పూజ చేసుకోవాలన్నమాట. మనకి ఐశ్వర్యం కానీ మంచి బుద్ధిని కానీ మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని చెప్పి. ఓకే.